నమస్తే. నా పేరు మునుకుంట్ల సోమయ్య, గుర్తూరు తూరూరు మండలం, సర్నాపి వెంకటయ్య. ఏంది పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? పరిస్థితి ఎక్కడ కాదు, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఈ రాజ్యమే దోపిడీ రాజ్యం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మాటలతోటి రాజ్యం వేరుడే కానీ ప్రజలకు ఒరగబెట్టేది లేదు. ఎవడి బుచ్చాటన లేదు. ఆ బుచ్చ పడుకొని బతికేటోళ్ళు కూడా ఉన్నారు. మా దేశం అభివృద్ధి చెందిందని చెప్తాడు మోడీ గారు. వాడు చెప్పి అభివృద్ధి ఉన్నదా? మోడీ గారి అభివృద్ధి ఉన్నదా? దేశంలో ప్రజలందరినీ ఎట్లా చేస్తాడు? మొత్తం ఆదివాసులను తీసుకుపోయి కాల్చి చంపుతాడు ప్రజలను. మావోయిస్టుల పేరు మీద 1000 మందిని ఆదివాసులను, పేద ప్రజలను చంపినటువంటి దుర్మార్గుడు ఈ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అని చెప్తాను. వాడేవాడో అనీషా, మోడీ గాడు, వాడేవాడో కొన్ని గాడు మాకు అవసరం లేదు. కానీ ప్రజలను చంపడానికి వానికి ఎవరిచ్చిన అధికారం? ప్రజలను చంపడానికి అధికారం ఇచ్చేటోడు ఉంటాడా? ప్రజలతోటి గెలుతున్నావు, ప్రజల ఓటుతోటి గెలుస్తావు. ఈ లంగాలు ఇప్పుడు కూడా చెప్తే 100 మందికి నేను ఇది చేస్తా అది చేస్తా. ఏం చేస్తాడు? ఎవరికి చేస్తాడు? గుచ్చాటను ఉన్నదా? చిప్పిరి అంటికలు కూడా అమ్ముకొని బతికేటోళ్ళు ఉన్నారు. అంగడికి పాత గుడ్డలు అమ్ముకొని బతికేటోళ్ళు కూడా ఉన్నారు. అడక తిని బతికేటోళ్ళు ఉన్నారు. నా దేశం అభివృద్ధిలో ఉన్నదని చెప్పే అటువంటి ఎవరు చెప్పాలా బుద్ధి? దౌర్జన్యంగా పెట్టుబడిదారు విధానాన్ని పునరుద్ధరించడానికి ఇతర దేశాలకు మన సంపదనంతా, గాలి సంపదనను మొత్తం దోపిడీ చేయడానికే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దానికి అంతవరకే. కానీ ఈ దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం తిరుగుబాటు ఉంటుంది. ఆపరేషన్ కగారు పేరిట మొత్తం అందరినీ ఎన్కౌంటర్లు చేస్తాడు. వాడి ఎవరిని చెప్తాడు? మామూలు ప్రజలని చెప్తాడు. మావోయిస్టులను, వాళ్ళకు అండగా ఉన్న వాళ్ళను మావోయిస్టులను కూడా చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన హామీలు చేసేస్తే మావోయిస్టులు ఎందుకుంటారు? భారత రాజ్యాంగాన్ని రాపించుకున్నామని చెప్తాడు వీడు. ఉన్నదారా వానికి? ఆ రాజ్యాంగం ప్రకారం ఏమంటున్నాడా? ఇవాళ నేను తప్పు చేస్తే అరెస్ట్ చేసి 4 రోజులు లాకప్లో పెట్టి తొక్కుతాడు వీడు. తొక్కినాక కోర్టుకొప్ప చెప్తాడు. 24 గంటల్లోపు చెప్తాడా? మన చట్టం వాడు చేస్తాడా? ఎవ్వడు కానీ పెద్ద లంగాలు మొత్తం